విశాఖ గురించి మాట్లాడాలంటే మీ అందరితో టీడీపీ మీ మేనిఫెస్టో టీడీపీ మీకు తెలిసి ఉంటుంది. సూపర్ 6 అని మీ ముందుకొచ్చారు. నంబర్ 1 మొదటిగా మన మహిళలకి ప్రతి ఆడవాళ్ళకి 1500 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఫ్రీ బస్ ఆర్టీసీ ట్రావెల్, అదే కాకుండా 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ప్రతి నెల ప్రతి సంవత్సరం. ఇంకా మన బిడ్డలకు వస్తే 15,000 ప్రతి సంవత్సరం. వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళ అభివృద్ధి జరిగితేనే మన అభివృద్ధి జరుగుతుంది. సో ప్రతి పిల్లకి 15,000 ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దాంతో ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000, ముగ్గురు బిడ్డలు ఉంటే 45,000. అదే కాకుండా మన రైతులకి కూడా ఫైనాన్షియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన రాష్ట్రానికి 20 లక్షల జాబులు ఇక్కడ తేడం జరుగుతుందా. మన చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ ఎవరు లేదు ఇది చేయడానికి. ఎప్పుడన్నా సంక్షేమ పథకాలతో అభివృద్ధి జరిగితేనే మనం పైకి రాగలిగాము. ఉట్టి అభివృద్ధి ఉట్టి సంక్షేమ పథకాలు మనకి ఎప్పుడు మనం బాగా చేయలేము. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అని వెల్ఫేర్ స్కీమ్స్ కాదు, వెల్ఫేర్ స్కామ్స్ అంటారు. ఒక చేతితో చూపించి రెండో చేతితో ఎలాంటి చెక్ చేసుకుని మీ దగ్గర కాగేసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ మనం చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరందరూ మీ ఫ్యూచర్ కోసం ఓట్ చేస్తారు అనుకుంటున్నారు. అదే కాకుండా మన ఎంపీ అభ్యర్థి శ్రీభరత దగ్గరికి వస్తే ఆయన విజాయిత మనిషి, ఆయన కృషి చేసే మనిషి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, మీ అందరితో ఇక్కడే ఉన్నారు. మీ బాధలు, మీ కష్టాలు, ఇష్యూస్ అనేది తెలుసుకున్నారు. ఇంకా దాని మీద పని చేసి మీకు మేనిఫెస్టో అనేది తెచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఇక్కడ ఇప్పుడు 20 లక్షల జాబ్లు తెస్తానన్నారు. దాంట్లో మినిమం 1 లక్ష జాబ్లు మన మహిళకి తెస్తారు అని హామీ ఇస్తున్నారు. అదే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి మన విశాఖ చూస్తే గూండాయిజం కానివ్వండి, రౌడీజం కానివ్వండి, డ్రగ్స్ అడిక్షన్ కానివ్వండి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ యూత్ కి. మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. మన బిడ్డల జీవితం, వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మన వైజాగ్ వేరే ప్రాబ్లమ్స్ అన్ని కూడా రోడ్ పొల్యూషన్ కానివ్వండి, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానివ్వండి, మీ భవిష్యత్తు కోసం, మీ అభివృద్ధి కోసం ఓటేయండి. టీడీపీకి ఓటేసి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూద్దాము. అదే కాకుండా మన విశాఖలో ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ని ఇంకా ఎమ్మెల్యే గారు ఇద్దరిని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. శ్రీ భరత్ కు ఓటేద్దాం, విశాఖను గెలిపిద్దాం.